ఆ పరిధికి లోబడే నేను పని చేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడు పని చేయలేదు. బేసిక్గా నా మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్యకాలంలో కర్నూలుకు సంబంధించి ఒకసారి పిలవటం జరిగింది. నేను వెళ్ళి వివరం కూడా ఇచ్చాను. పోలీసు వారు కూడా అక్కడ అడిగిన అన్ని సమాధానాలకి నేను సమాధానం ఇవ్వటం జరిగింది. ఇవాళ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు అడిగితే నేను చెప్పాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు అడిగిన అన్ని రకాల సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. స్పష్టత ఏంటంటే, ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, లేదా దాన్ని నేను పోస్ట్ చేయటం కానీ, ఈ 3 పనులు కూడా నేను చేయలేదండి. ఈ పనే కాదు, ఎప్పుడు కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, జర్నలిస్ట్ విలువలకు లోబడే పని చేస్తుంది తప్ప బయట ఉన్నాడు. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. మిగతా విషయాలన్నీ కూడా లాయర్ గారు ఇక్కడ పనవల్ సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ అనే లోకల్ లీడర్ ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడతారు. అంటే చట్టాన్ని గౌరవించే వాళ్ళు, చట్టాన్ని రక్షించే వాళ్ళు, దాన్ని రెస్పెక్ట్ చేయాలి, సిస్టమ్స్ని గౌరవించాలి అన్న భావజాలం ఉన్న మనుషులు నేను కూడా ఒకనండి. నిజంగా ఆ రకమైన దీనికి కానీ లేకపోతే దర్యాప్తుకి కానీ దేనికి కూడా నేను పర్టికులర్గా సహకరిస్తానని చెప్పాను. కోర్టు వరకు కూడా అదే విషయాలు చెప్పడం జరిగింది. కాకపోతే దురదృష్టకరం, ఇలాంటి సీనియర్ జర్నలిస్టుల మీద బేసిక్ ఇప్పుడు నన్ను పొలిటీషియన్ అనొచ్చు, కానీ నేను పొలిటీషియన్ అయినా, పొలిటికల్ పదవిలో ఉన్నా నేను చేసే పని జర్నలిజమే, వేరే పని నేను చేయను. నాకు అప్పగించిన బాధ్యత కూడా జర్నలిస్ట్గా రెగ్యులర్గా ఇందాక మీకు చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్లు ఏ పని చేస్తారో అదే పని చేస్తారు, అంతకుమించి వేరే పని చేయను. సో జర్నలిస్ట్ని ఇలా వేధించడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళకి ఎవరో ఒకరు పైకి లాగుతుంటారు. ఇప్పుడు ఏ దశాబ్దానికో లేకపోతే ఏ శతాబ్దానికో ఏ అర్ధ శతాబ్దానికో ఒక నాయకుడు మాలాంటి వాళ్ళని ఏమన్నా గుర్తించి పైకి లాగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళని ఇట్లా హెరాస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే జగన్ గారి వెనకాతలు నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, ఆయన మాట విన్నా, ఆయన దేహం పక్కన నడిచినా చాలు. ధైర్యం లేనివాడికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్నవాడి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. దీన్ని బలంగా నమ్మి మేము అడిగేస్తాం. ఎప్పుడు కూడా తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా సరే, నా మీద కథనాలు రాయాలనుకున్న వాళ్ళు, ఏదైనా సరే నాకు సంబంధించి వివరణ అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి సంబంధించి మరోసారి క్లారిటీ ఇస్తున్నాను. ఆ పోస్టును తయారు చేయడంలో కానీ, ఫార్వర్డ్ చేయడంలో కానీ, లేకపోతే పోస్ట్ చేయడంలో కానీ, ఈ 3 కూడా నా పనుల కిందకి రావు, నేను చేయలేదు. సో ఇవి త్వరలోనే కోర్టు ముందు కూడా అన్ని విషయాలు తెలియజేస్తాను.